I'm on the spot. I think Halloween is quite an ancient festival. What's the celebrations you do in the family or with the family? So we always we like to carve a couple. Hi, welcome back to my channel. So ఇవాళ సాటర్డే ఇవాళ వచ్చేసి బయటకు వెళ్తున్నాం అనమాట. పిల్లల్ని తీసుకొని ది ఎంకే ప్యాచ్ అని చెప్పేసి పంప్కిన్ ఫామ్కి అయితే వెళ్తున్నాము. ఇవాళ డే ఎలా ఉంటుందో, ఆ పంప్కిన్ ఫామ్ మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎలా ఉంటుందో ఏంటో చూసేద్దాం. మాతో పాటు మీరు వచ్చేయండి. టైం వచ్చేసి 8 అవుతుంది. ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. నాకు ఆయాన్ష్కి ఇడ్లీ అండ్ హిమాన్ష్ అయితే కార్న్ఫ్లెక్స్ తింటా అన్నాడు. తనకైతే కార్న్ఫ్లెక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఫాస్ట్గా అయితే రెడీ అవుతాం అందరము. ఎలా ఉంది టేస్ట్? గుడ్. నీకు ఇడ్లీ అంటే ఎంత ఇష్టం ఆయాన్ష్? నీకు ఇడ్లీ ఇష్టమా కార్న్ఫ్లెక్స్ ఇష్టమా హిమ్లు? ఇడ్లీ ఎందుకు ఇష్టం లేదురా? నీకేది ఇష్టం కన్నమ్మా? నీకు ఇడ్లీ ఇష్టం. గుడ్ బాయ్లా. వాడంతా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు టైం వచ్చేసి 8:20 అవుతుంది. నాది, హిమాన్ష్ది, ఆయాన్ష్ది బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. రాకేష్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయరు, తను వాకింగ్కి వెళ్ళారు. తను వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత బ్లాక్ కాఫీ అయితే తాగుతారు. తనకి బ్లాక్ కాఫీ మెషిన్ అయితే ఆన్ చేసేసి మేము ముగ్గురం అయితే వెళ్ళి రెడీ అవుతాము. నేను ఇవాళ 10 o'clockకి స్లాట్ మా బుకింగ్ అయితే చేశాను. 9:30కి స్టార్ట్ అవుదామని ఏం చేస్తున్నాము. సో 9:30కి అయితే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడైతే తనకి బ్లాక్ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయాన్ష్ బాతింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు క్విక్గా తను రెడీ చేసి తన కిందకి పంపించి నేను కూడా అయితే రెడీ అవుతాను. ఒకసారి నీ డ్రెస్ చూపించు. స్టాండ్. టైం వచ్చేసి 9:45 అయితే అవుతుంది. మేమందరం రెడీ అయిపోయి కార్లోకి అయితే వచ్చేసి కూర్చున్నాము. రాకేష్ ఆ స్క్రీన్ క్లీనింగ్ లిక్విడ్ అయితే ఫిల్ చేస్తున్నారు. అది ఫిల్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతాము. సో మా ఇంటి నుంచి 20 minutes చూపిస్తుంది. సో ఒక 5 minutes లేట్ అయినా పర్లేదు, మేమైతే టైంకి రీచ్ అవుతాము. మేమైతే పంప్కిన్ ఫామ్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ అక్టోబర్ ఎండ్కి హ్యాలోవిన్ అని ఇక్కడ వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. హ్యాలోవిన్కి పంప్కిన్స్ అయితే కార్వింగ్ చేసి వాళ్ళ ఇంట్లంతటిని కూడా డెకరేషన్ అయితే చేస్తారు. ఆ పంప్కిన్స్ అన్నీ కూడా ఇలా ఫామ్కి వచ్చి పికప్ చేసుకొని ఇప్పటి నుంచి వాళ్ళైతే వాళ్ళ హౌస్ని డెకరేట్ చేసుకోవటం స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ పంప్కిన్స్తో కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. ఇది మాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎలా ఉందో చూసేద్దాం పదండి. మేము కార్ పార్కింగ్ అయితే చేసి ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్ వచ్చేసి ది ప్యాచ్ ఎంకే. చాలా బ్యూటిఫుల్గా అయితే డెకరేషన్ చేశారు. పైన అంతా చూసారా, హ్యాలోవిన్కి వీళ్ళు స్కేరీ డెకరేషన్స్ చేస్తారనమాట. సో పైన అంతా స్కెల్టన్స్ లాగా పెట్టేసి ఎంట్రన్స్లో ఇట్లా డెకరేట్ చేశారు. మేము వెళ్ళిన ప్లేస్ ఇది నైట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మేమైతే డే టైం టికెట్ బుక్ చేసుకున్నాము. సో ఎవరైనా మిల్టన్ కిన్స్లో ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కిడ్స్కి బాగా ఎంజాయ్ చేశారు. ఓవరాల్గా ఫ్యామిలీ అంతా కూడా చాలా మంచి టైం స్పెండ్ చేయొచ్చు. సో డెఫినెట్గా అయితే విజిట్ చేయండి. ఇక్కడ ఎంట్రన్స్లో మనం బుక్ చేసుకున్న టికెట్ని అయితే స్కాన్ చేస్తున్నారు. స్కాన్ చేయించుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోతాము. ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇట్లా ఏదో గేమ్ అయితే కనిపించింది. వీళ్ళిద్దరూ అక్కడ స్టాప్ అయ్యి కొంతసేపు అయితే ఆ గేమ్ ప్లే చేశారు. అది చేసిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా లోపల ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్తున్నాం. ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంది. పెద్ద ఓపెన్ ఫామ్ అనమాట. ఫొటోస్ దిగడానికి ఎస్పెషల్లీ ఎవరైనా ఫోటోషూట్ ప్లాన్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఈ ప్లేస్ని విజిట్ చేయండి.
చాలా మంచిగా ఫొటోస్ దిగడానికి చాలా స్పాట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ మేము ఇది కూడా చాలా బాగుంది, చిన్న హట్ లాగా పెట్టి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పంకిన్స్ పెట్టారు. మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇట్లా చాలా ప్లేసెస్లో పెద్ద షర్ట్స్ లాగా వేశారనమాట, ఫుడ్ కోర్ట్ లాగా. అండ్ ప్లేస్ అంతటిని కూడా బాగా అయితే డెకరేట్ చేశారు. మ్యూజిక్ అదంతా చాలా మంచి ఫెస్టివ్ వైబ్స్ అయితే వచ్చాయి. మేము మార్నింగ్ ఫస్ట్ స్లాట్ మాదే అనమాట, సో ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. మేము ప్రశాంతంగా ప్లేస్ అంతా హ్యాపీగా తిరిగేసి మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకున్నాము. కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ స్టాఫ్ని అయితే అడిగాను, అసలు ఈ ఫామ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏంటి, వాళ్ళు హ్యాలోవీన్ ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అడగగానే ఎంత మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇది వాళ్ళ ఫెస్టివల్ కదా, అలా అడిగినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మొత్తం అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మేము వెళ్ళిన ఫామ్లో మొత్తం 90 వెరైటీస్ ఆఫ్ పంప్కిన్స్ అయితే వాళ్ళు గ్రో చేస్తారంట. 2019లో ఈ ఫామ్ని అయితే వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసినప్పుడు ఇంత హ్యూజ్ ప్లేస్లో అయితే స్టార్ట్ చేయలేదు, మేము చాలా చిన్న ప్లేస్లో స్టార్ట్ చేసాము. ఎవ్రీ ఇయర్ క్రౌడ్ పెరిగే కొద్దీ వాళ్ళు కూడా ఎక్స్పాండ్ చేసి చాలా బాగా అయితే డెకరేషన్స్ అవన్నీ ఇంప్రూవ్ చేసుకొని బాగా సెలబ్రేట్ అయితే చేస్తున్నారు. ఓపెన్ ప్లేస్లో ఇలా చిన్న చిన్న షెడ్స్ లాగా వేసి ఫైర్ పిట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇక్కడ పక్కనే మార్ష్మెలోస్ అయితే సెల్ చేస్తున్నారు. అలా ఇక్కడ వాళ్ళందరూ కూడా మార్ష్మెలోస్ని కొనుక్కొని వాటిని ఈ ఫైర్ మీద రోస్ట్ చేసుకొని అయితే టేస్ట్ చేస్తారు. అవి చాలా ఫేమస్ అనమాట ఇక్కడ. అయాన్ష్ అండ్ హిమాన్ష్ కూడా ఇక్కడ మార్ష్మెలోస్ అయితే తీసుకున్నారు. ఇప్పుడు వెళ్ళి వాటిని రోస్ట్ చేసి వీళ్ళు కూడా అయితే ట్రై చేస్తున్నారు. సో చూద్దాం వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. ఎలా ఉంది కనమ్మ టేస్ట్? సూపర్. కాలిందా? ఇలా పెద్ద ఫామ్ పంప్కిన్స్ అయితే అన్ని చెట్ల నుంచి కట్ చేసి మళ్ళీ ఆ కట్ చేసిన వాటిని వాళ్ళు అలా ఫామ్ అంతా కూడా స్ప్రెడ్ చేసి అరేంజ్ చేశారు. ఎన్ని కలర్స్ ఆఫ్ పంప్కిన్స్ ఉన్నాయంటే డిఫరెంట్ సైజెస్ అండ్ డిఫరెంట్ కలర్స్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడడానికి. ఒక ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా, కళ్ళకైతే ఒక ఫీస్ట్ లాగా ఉంది. అన్ని కలర్ఫుల్ పంప్కిన్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. సో మనమైతే ఎక్కువ పంప్కిన్స్తో ఏం చేసుకోలేం కాబట్టి నేనైతే మంచి 2 గ్రీన్ పంప్కిన్స్ కర్రీ చేసుకుందామని నేను 2 పంప్కిన్స్ అయితే తీసుకున్నాను. బట్ ఇక్కడ వచ్చిన వాళ్ళు వాళ్ళ హౌస్ని అంతా డెకరేట్ చేసుకుంటారని చెప్పాను కదా, సో ట్రాలీస్ అయితే తెచ్చుకొని మంచిగా ఉన్న బిగ్ సైజ్ పంప్కిన్స్ అన్నీ, చిన్న సైజ్ పంప్కిన్స్ ఇంటి లోపల డెకరేట్ చేసుకోవడానికి అట్లా అయితే చాలా పంప్కిన్స్ అయితే బై చేసుకొని వెళ్తున్నారు. సో అక్కడ మనం బిల్లింగ్ చేయించుకునే దగ్గర పంప్కిన్ సైజుని బట్టి అయితే వాళ్ళు ప్రైజింగ్ చేస్తున్నారనమాట. నేను తీసుకున్న 2 పంప్కిన్స్, ఒకటి 4 pounds, ఒకటి 3 pounds అయితే పడింది. కిడ్స్ అయితే ఆ పంప్కిన్స్లో రన్ చేసుకుంటూ బాగా ఎంజాయ్ చేశారు. ఒక మంచి ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి, డే అంతా కూడా స్పెండ్ చేయాలి అంటే ది బెస్ట్ ప్లేస్ టు గో. మాకైతే ఓవరాల్గా చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ అయితే చేసాము. పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము. బాగుంది, డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అన్నమాట. అండ్ ఓన్లీ పంప్కిన్సే కాకుండా కిడ్స్ ఎంటర్టైన్ అవ్వడానికి చాలా ప్లే ఏరియాస్ అయితే పెట్టారు. ఇక్కడ ట్రాక్టర్ రైడ్కి అయితే వెళ్తున్నారు. ఆ ట్రాక్టర్లో చూసారా మనం వాటర్ స్టోర్ చేసుకునే పెద్ద క్యాన్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అలా కూర్చోడానికి చేసి భలే క్రియేటివ్గా చేశారు. నాకైతే చాలా మంచిగా అనిపించింది. అండ్ రౌండ్ కూడా చాలా బిగ్ రౌండే తీసుకెళ్లారు. వీళ్ళిద్దరు అయితే బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అని మంచిగా చెక్ అయితే చేసి తీసుకెళ్తున్నారు. డ్రైవ్ అయితే ఫినిష్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చారు. సో ఆ డ్రైవ్ చేసే అతను కూడా ఎంత పొలైట్గా ఉన్నారంటే ఆయన దిగి ఫస్ట్ కిడ్స్ సీట్ బెల్ట్ తీసుకోగలరా లేదా అని చెక్ చేసి పిల్లలకైతే హెల్ప్ చేశారు. చాలా స్వీట్గా అనిపించింది.
సో చెప్పినట్లు ఇట్లా ప్లే ఏరియా అయితే చాలా ఉన్నాయి, స్లైడింగ్స్ అండ్ ఆ పక్కన పెద్ద గడ్డి మోపుల్లాగా పెట్టేసి మధ్యలో ఇట్లా హైడింగ్ థింగ్ లాగా పెట్టారనమాట. అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ పైన ప్లే అయితే చేశారు. సో అంతగా ప్లే చేసిన తర్వాత వాళ్ళకైతే కొంచెం ఫుడ్ పడాల్సిందే. అందరూ ఐస్ క్రీమ్స్ అవన్నీ తింటూ చూస్తూ ఉన్నారనమాట. వాళ్ళకు కూడా కావాలంటే ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని ఐస్ క్రీమ్స్ అయితే తీసుకున్నాము. ప్రశాంతంగా కూర్చొని అవి తిన్న తర్వాత మళ్ళీ అది అరిగే వరకు గడ్డి మీద అయితే ఇంకొక 1/2 అవర్ 40 మినిట్స్ ప్లే చేశారు. మేము ఓవరాల్గా 3.5 అవర్స్ అయితే స్పెండ్ చేసాము ఆ ఫామ్లో. సో నెక్స్ట్ అయితే ఐస్ క్రీమ్స్ తీసుకుంటాము. ఇక్కడ ఈ గడ్డి ప్యాచెస్ మీద అయితే ఇద్దరు బాగా ఎంజాయ్ చేశారు. ఆల్మోస్ట్ 1/2 అవర్ అట్లా ప్లే చేశారు. తర్వాత కూడా ఇంకా ఆడతామంటే వేరే సైడ్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి రమ్మంటే బలవంతంగా అయితే వచ్చారనమాట. బాగా ఆడుకున్నారు వేరే కిడ్స్ అందరితో కూడా కలిసి, బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఇక్కడ పేరెంట్స్ కూడా పిల్లలతో పాటు కలిసి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారంటే చక్కగా వాళ్ళతో పాటు ఎక్కి మంచిగా ఆడిస్తూ చూడ్డానికి చాలా మంచిగా అనిపించింది. నేనైతే ఇక్కడ కొన్ని చిన్న చిన్న పంప్కిన్స్ అయితే పిక్ చేస్తున్నాను ఇంటి లోపల డెకరేట్ చేయడానికి, విండోస్లో అలా పెట్టడానికి. అండ్ ఆల్సో చెప్పినట్లు కర్రీకి అయితే 2 బిగ్ గ్రీన్ పంప్కిన్స్ అయితే పిక్ చేశాను. సో అవి తీసుకున్న తర్వాత వేరే సైడ్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. ఆ ప్లే ఏరియాసే కాకుండా మళ్ళీ కిడ్స్ని ఎంటర్టైన్ చేయడానికైతే ఇట్లా అక్కడ కొంతమంది స్టాఫ్ అయితే డిఫరెంట్గా రెడీ అయ్యి కిడ్స్ అందరినీ అయితే ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక్కడ హూలా లూప్స్తో అయితే ప్లే చేపిస్తున్నారు. అలానే ఇంకొక ఆవిడ బబుల్స్, పెద్ద పెద్ద బబుల్స్ బ్లో చేస్తూ, అండ్ ఇంకొక ఆమె చాలా టాల్గా రెడీ అయ్యి కిడ్స్ దగ్గరకు వచ్చి ఇంటరాక్ట్ చేస్తూ అట్లా రెడీ అవుతున్నారు. ఇక్కడైతే షూటింగ్ ఉందన్నమాట. వీళ్ళు క్యూలో నుంచున్నారు. అండ్ ఫేస్ పెయింటింగ్, ఇట్లా ఏరియా మొత్తం కూడా పిల్లలు ఎంటర్టైన్ అయ్యేలాగా చాలా యాక్టివిటీస్ అయితే ప్లాన్ చేశారు. ఇక్కడ హిమాలయానికి కొంతసేపు ఆ షూటింగ్ అయితే ప్లే చేశారనమాట. తర్వాత ఇంక మేము తీసుకున్న పంప్కిన్స్ని బిల్లింగ్ చేయించడానికి ఇప్పుడైతే బిల్లింగ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ చిన్న చిన్న గిఫ్టింగ్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. చెప్తున్నాను కదా, వీళ్ళు చాలా హ్యూజ్గా డెకరేషన్ అయితే చేసుకుంటారు. ఇల్లు ఎంత బాగా చేస్తారో. ఇప్పటి నుంచి ఇంకా వీళ్ళు ఆల్మోస్ట్ ఇప్పుడు డెకరేట్ చేసి హ్యాలోవీన్ అయిపోయిన తర్వాత 1-2 డేస్ వరకు ఉంచుకొని ఆ డెకరేషన్స్ తీస్తారు. అది తీసిన వెంటనే మళ్ళీ ఇల్లు మొత్తాన్ని కూడా క్రిస్మస్కి అయితే రెడీ చేసుకుంటారు. సో ఇప్పటి నుంచి ఆల్మోస్ట్ జాన్ 1st వీక్ వరకు అందరూ ఇల్లు బాగుంటాయి అన్నమాట. నేను కమింగ్ వీడియోస్లో అవన్నీ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది డెకరేషన్స్ అయితే. మా బిల్లింగ్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఇప్పుడు బ్యాక్ రిటర్న్ అయితే అవుతున్నాము. చూస్తున్నారా ఎంత క్యూట్ క్యూట్ డెకరేషన్స్ అయితే ఉన్నాయో. అండ్ వీళ్ళు ఇల్లు కూడా భలే డెకరేట్ చేసుకుంటారు, చాలా క్యూట్గా అనిపిస్తాయి. వాళ్ళ డెకరేషన్ అంతా కూడా కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ మెయిన్ డోర్కి కూడా ఇప్పుడు ఆటోమన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఫాల్ సీజన్, మెయిన్ డోర్కి కూడా డెకరేట్ చేస్తారు. ఇల్లు మొత్తం చిన్న లైటింగ్స్ పెట్టుకొని. ఇప్పుడు అక్టోబర్ ఎండ్ నుంచి మాకు టైం కూడా చేంజ్ అవుతుంది, ఎర్లీగా డార్క్ కూడా అవుతుందన్నమాట. డిసెంబర్ టైంకి వచ్చేసరికి 3:30 కల్లా డార్క్ అయిపోతుంది. సో ఫుల్గా లైటింగ్స్ పెట్టుకొని బాగా డెకరేట్ అయితే చేసుకుంటారు. సో ఇక్కడ మా బిల్లింగ్ అయిపోయి ఆ పంప్కిన్స్ అయితే తీసుకొని ఇప్పుడు మేమైతే పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నాము.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మాతో పాటు మీరు కూడా పంప్కిన్ ఫామ్ అండ్ హాలోవీన్ డెకరేషన్స్ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే పాజిటివ్ అండ్ బీ కైండ్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.